ఆయన ఏం చెప్పాడనంటే క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే ఆయన ట్విట్టర్లో కూడా ఆయన అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. కుటుంబ నియంత్రణ పాటించి కార్యక్రమము చేయాలి అని చెప్పి ఇదిగోండి తెలుగుదేశం వెబ్సైట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు had implemented various programs in 1991 to 2001 to reduce the population in AP. These initiatives led to tremendous decline in the population up to 9.28. Vote for good governance, vote for TDP, CBN అని పెట్టారు. ఇది ఎప్పుడంటే 4 నవంబర్ 2013లో ఈయన చెప్పిన మాటలు ఈయనే ఏమని అంటున్నాడు అంటే ఈయన చాలా అద్భుతమైన ప్లానింగ్ చేశాడంట 99 నుంచి 2001 దాకా. దాని వలన పాపులేషన్ తగ్గించి కుటుంబ నియంత్రణ చేసి క్వాలిటీ ఆఫ్ లివింగ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచాడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళ తెలుగుదేశం అఫీషియల్ అకౌంట్ లో 2013లో పెట్టారు. మరి ఇది క్లియర్ గా కనబడతా ఉంది. కనబడుతూ ఈయన అంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఇది క్లియర్ గా అర్థమవుతా ఉంది. వీళ్ళ కొడుకు చూడండి నారా లోకేష్, వాళ్ళ కొడుకుతో ఒక పాడ్కాస్ట్ చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పిల్లలు మీ పిల్లల కింద భావించాలి, ఎందుకంటే మీరు రాష్ట్రానికి ఒక అధినేత, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. ఈయనేమో ఆంధ్రప్రదేశ్ లో పిల్లలు ఎవరికి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు, మొత్తం అందరికీ కూడా తెలుగు మీడియంలో తెలుగుని నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. మరి వీళ్ళ మనవడు ఏ భాష మాట్లాడుతూ ఉన్నాడు? వీళ్ళ మనవాడుకున్న స్టాండర్డ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పిల్లలకు ఉన్నాయా అని అడుగుతా ఉన్నారు. వీళ్ళ మటుకు ఇంగ్లీష్లో చదవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, అమెరికాలోను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో చదవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పిల్లలందరూ కూడా నాసి రకమైన చదువులు చదువుతూ మధ్యాహ్న భోజనాలు కూడా సరిగ్గా భోజనాలు పెట్టకుండా ఇవాళ అక్కస్సు వెళ్ళగొక్కుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి వీళ్ళు మాట్లాడే భాష చూడండి. We have books about dinosaurs too. Research. Hey, are you doing a podcast on dinosaurs? Right on point. Do you know your facts or you just trying to survive? No. నేను అడుగుతా ఉన్నానండి క్లియర్ గా, చంద్రబాబు నాయుడు గారు మనవడు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు, మాకు కూడా సంతోషమే. అదే రకంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అంటే ఒక ఫాదర్ ఫిగర్ గా ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పిల్లలందరూ కూడా ఈ స్థాయిలో చదువుకోవాలి, ఈ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడాలి. అది కదా మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేసింది. ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఉన్నాడు, ఎవరు నారా లోకేష్. మరి ఈయన కూడా ఒక రకంగా ఫాదర్ ఫిగర్ లో ఉన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది అయితే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ అనర్కలంగా మాట్లాడగలగాలి. అంటే వీళ్ళ మనవాడికి ఒక రకమైన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేద విద్యార్థులకి కనీస పక్షాన ఇందులో కనీసం ఒక 5% 10% స్టాండర్డ్స్ ఉండాలి కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది ఏంటి అని అడుగుతున్నా. ఆయన ఆలోచన చేసింది ఇదే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి, అనర్కలంగా ఇంగ్లీష్ మాట్లాడాలి అని ఆయన 8వ తరగతి నుంచి ఆయన తీసుకొచ్చి టాబ్లెట్స్, ఐప్యాడ్స్ ఇచ్చారు, ట్యాబ్స్ ఇచ్చారు. మరి అందరికీ కూడా టెక్నాలజీని అందించే కార్యక్రమం ఈ 2 సంవత్సరాల నుంచి ఈ నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఉండి అది ఎత్తేసాడా లేదా? ఆ ట్యాబ్స్ ఇస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మిడ్ డే మీల్స్ క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారా అని అడుగుతా ఉన్నా. పిల్లలందరూ కూడా బయట అన్ని కూడా విసిరేస్తున్నారు, మేము తినలేకపోతున్నామని. ఇదివరకు జగనన్న ఉండేటప్పుడు అంతా కూడా న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చేవారు. ఇవాళ అంగన్వాడీస్ తీసుకోండి, కడుపుతో ఉన్న తల్లిని చూసుకోండి, బాలింతలను చూసుకోండి, వాళ్ళందరికీ కూడా గతంలో స్టాండర్డ్ ఆఫ్ ఫుడ్, హై క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇస్తున్నారా అని అడుగుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనించగలరు. ఇవాళ జరుగుతున్న దోపిడీని
ఇవాళ ఆ వ్యత్యాస వాళ్ళ మనవడికేమో హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు పేద బడుగు బలహీన విద్యార్థులకు అందరికీ కూడా సప్రెస్ చేస్తూ తెలుగు మీడియంలోనే ఇంకా ఉంచుతూ వీళ్ళ మనవడు తెలుగులో మాట్లాడండి, అనర్కలంగా మాట్లాడగలుగుతాడు కదా. ఇంగ్లీష్ మీడియం అనేది వాళ్ళకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచేదానికి, వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు చక్కగా కమ్యూనికేట్ చేయడానికి పనికొచ్చే కార్యక్రమం. ఇది కాకుండా అండి మూడో అంశము, ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు. నిన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేశాం, ఉద్యమాలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది జరగక 24 గంటలు గడవక ముందరే మళ్ళీ ఇంకొక 90 పైసలు, ఎంత 80 పైసల ఇవాళ పెంచింది. మళ్ళీ 90 పైసలు పెట్రోల్ పైన, డీజిల్ పైన మరొక 90 పైసలు. నేను అడుగుతా ఉన్నా, అసలు కేంద్ర ప్రభుత్వములో భాగస్వామ్యుల కింద ఉన్న ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఈ 2 సంవత్సరాల్లో గతంలో నారా లోకేష్ ఏం చెప్పాడండి? ఒకసారి ఆ వీడియో పెట్టమ్మా. నారా లోకేష్ ఏం చెప్పాడో, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఒకసారి చూడండి. ఆ రోజు ఏం చెప్పాడు, ఈ రోజు ఏం చేస్తున్నారు? పెట్రోల్ డీజిల్ ఛార్జెస్. ఒకసారి ఆయన ఏం చెప్పాడో ఆయన మాటల్లోని రాష్ట్ర ప్రజానికి వింటే ఒక ఐడియా వస్తుంది. మొట్టమొదటిసారిగా స్లైడ్ అయింది. రామగారు వస్తే ధరలు మేము తగ్గిస్తాం. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పరిస్థితుల్లో మేము ధరలు తగ్గిస్తాం, మీకు పెట్రోల్ డీజిల్ అందుబాటులో తీసుకొస్తాం. ఆ రోజు నువ్వు చెప్పింది ఎక్కువ ఉంది, నేను వస్తే ఉత్తరిస్తా, తక్కువ ఇస్తా అని చెప్పావు కదా. ఎందుకు పెంచావు? సిగ్గుండాలి కదా. మాట్లాడే మాట తప్పించుకోగలుగుతారా? ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. యూ ఆన్సర్ దిస్. అంటే అధికారం ఉంది కదా అని బాధలు పెట్టుకుంటే చెప్పిన దానికి చేసిన దానికి పొంతన ఎక్కడుంది? ఇదేనా మీ పరిపాలన అడుగుతున్నా? ఇది చెత్త పరిపాలన కాకపోతే ఏ పరిపాలన అడుగుతున్నా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన మాట, దాన్ని లోకేష్ గారు చెప్పిన మాటకి 2 యాడ్ చేసాం అన్నమాట. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ ప్రభుత్వం వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు వ్యాట్ ఛార్జెస్ తీసేస్తాము. ఈయన నారా లోకేష్ అడ్డదిడ్డమైన పాదయాత్ర చేశాడు కదండి. ఆ పాదయాత్రలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ప్రతి పెట్రోల్ బంక్ కనబడంగానే ఇలా చూపించేవాడు, ఇగో రేటు ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయిందని. వాళ్ళు వస్తే తగ్గిస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది నాయన, మీరు వచ్చి వ్యాట్ ఛార్జెస్ ఎందుకు తీయలేదు? ఎందుకు మధ్యతరగతి కుటుంబీకుల యొక్క నడ్డి విరగొడతా ఉన్నారని అడుగుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ 90 పైసలు పెరిగిన తర్వాత 114 రూపాయలకి చేరుకుంది పెట్రోల్. డీజిల్ దగ్గరకు వచ్చేసరికి సెంచరీ కొట్టిన రాష్ట్రం ఏంట్రా అంటే మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మటుకే సెంచరీ కొట్టారు. ఇవాళ 90 పైసలు పెరిగిన తర్వాత 102 కొడతా ఉంది. ఇవాళ డీజిల్ గుండెలో 102 కొడతా ఉంది.